హలో అండి. అందరికీ నమస్తే. శౌర్య కాగితాలు తీసి అంతా చదివి తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంటాడు. జానకి అనాథాశ్రమం వాడు స్వాధీనం చేసుకుంటే పిల్లలంతా రోడ్డున పడతారు శౌర్య అనంది. డ్రెస్ చేంజ్ చేసుకుని అక్కడికి వచ్చిన స్నిగ్ధ ఈ మాట విని షాక్ అవుతుంది. ఫాస్ట్గా జానకి దగ్గరికి వచ్చి, ఏమైందమ్మా, అనాథాశ్రమాన్ని ఎవరు స్వాధీనం చేసుకుంటారు అని అంది. స్నిగ్ధ వాయిస్కు శౌర్య కళ్ళు తెరిచి స్నిగ్ధ చేయి పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకుని, ఎందుకే అంత ఫాస్ట్గా వచ్చావు, మళ్ళీ కాల్ బెనిగితే అన్నాడు. స్నిగ్ధ వినిపించుకోకుండా జానకితో, నువ్వు చెప్పమ్మా ఏమైంది అంది. జానకి శౌర్య వైపు చూస్తుంది. శౌర్య, నేను చెప్తాలే అత్తా అని స్నిగ్ధతో, అనాథాశ్రమం మా తండ్రి పూర్వీకులది, అది కొడుకునైన నాకు చెందాలి, అక్రమంగా అనుభవిస్తున్నారు, మీరు వెంటనే ఖాళీ చేయండి అని లాయర్ నోటీస్ పంపారు అని అన్నాడు. స్నిగ్ధ, అదేంటి, అయినా ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలా నోటీస్ పంపడం ఏమిటి, అసలు ఎవరు వాళ్ళు అని అంది. జానకి, అది నాకు తెలియదు స్నిగ్ధ, నాకు తెలిసి అమ్మకు ఎవ్వరూ లేరు, ఈ ఆశ్రమం తనకు తన భర్త ఇచ్చిన వరం అని చెప్తూ ఉండేది అని అంది. శౌర్య, ఆవిడకు పిల్లలున్నట్లు ఎప్పుడు చెప్పలేదా అన్నాడు. జానకి, లేదు శౌర్య, ఆవిడకి పిల్లలు లేరు, ఎప్పుడు కూడా నాకు పిల్లలు లేరు అని ఎప్పుడు బాధపడుతూ ఉండేది, కానీ దేవుడు నాకు ఇంత మంచి పిల్లల్నిచ్చాడు అని చెప్తుండేది అని అంది. శౌర్య, తన భర్త గురించి ఏమైనా తెలుసా అంటే, తనకి ఇంకో భార్య ఉందా, పిల్లలు లేరు అని ఇంకో పెళ్లి ఏమైనా చేసుకున్నాడా అని ఏమైనా చెప్పిందా అన్నాడు. జానకి, ఏమీ తెలియదు శౌర్య, కానీ సెకండ్ వైఫ్ అని కానీ తన భర్త తనకు ద్రోహం చేశాడు అని ఎప్పుడూ చెప్పలేదు అంది. శౌర్య కాసేపు ఆలోచించి, నేను కోర్టులోనే తేల్చుకుంటాం, ఖాళీ చేయటం కుదరదు అని నోటీస్ పంపుదాం, ఈ సమస్య నాది, మీరు రిలాక్స్గా ఉండండి, అనాథాశ్రమం పిల్లలదే, మీరు ఒకసారి చెక్ చేయండి, అనాథాశ్రమం సంబంధించి దస్తావేజులు ఏమైనా ఉంటాయేమో అన్నాడు. జానకి, అలాగే శౌర్య, నన్ను ఆశ్రమం దగ్గర డ్రాప్ చేయండి. శౌర్య, ఉదయం వెళ్ళొచ్చులే అత్త, నేను గిరి అంకుల్కి చెప్పానుగా, వాళ్ళు చూసుకుంటారులే అన్నాడు. జానకి సరే అని ఆగిపోతుంది. జానకి స్నిగ్ధ రూమ్లో పడుకోవడానికి వస్తారు. జానకి, అదేంటి స్నిగ్ధ, నువ్వు ఇక్కడికి వచ్చావా, శౌర్య దగ్గరికి వెళ్ళు, నాకు తోడు అవసరం లేదు అంది. స్నిగ్ధ తడబడుతుంటే శౌర్య లోపలికి వస్తూ, పర్వాలేదత్తా, మీరిద్దరు పడుకోండి అని తను వెళ్లి తన రూమ్లో పడుకుంటాడు. వసంత్ క్యాబిన్లో వసంత్ ఎదురుగా సాయి కూర్చుంటాడు. వసంత్ ఫైల్ చెక్ చేస్తూ, ఎక్సలెంట్ సాయి, కీప్ ఇట్ అప్ అని అన్నాడు. సాయి స్మైల్ ఇస్తాడు. డోర్ నాక్ సౌండ్ విని వసంత్ కమీన్ అంటాడు. స్నేహ లోపలికి వస్తుంది. సాయిని చూసి నవ్వి వసంత్కి తన ఫైల్ చేతికిస్తూ, చెక్ చేసి సంతకాలు చేయండి సార్ అంది. వసంత్ చెక్ చేయకుండానే అన్ని సంతకాలు చేసి ఫైల్ స్నేహ చేతికిస్తాడు. స్నేహ, అదేంటి సార్, చెక్ చేయకుండానే సిగ్నేచర్ పెట్టేశారు అని అంది. వసంత్ నవ్వుతూ, నీ మీద నాకు నమ్మకం ఉందిలే స్నేహ అన్నాడు. స్నేహ నవ్వి వెళ్ళిపోతుంది. సాయి స్నేహ వైపు చూస్తూ ఉంటాడు. వసంత్, సాయి అని గట్టిగా పిలవడంతో సాయి ఉలిక్కిపడి వసంత్ వైపు తిరిగి చూస్తాడు. వసంత్, ఎన్నిసార్లు పిలిచానో తెలుసా అన్నాడు. సాయి, సారీ సార్, మిమ్మల్ని ఒక విషయం అడగవచ్చా అన్నాడు. వసంత్ కనుబొమ్మలు ముడిచి, ఏంటి అన్నాడు. సాయి, మీరు తన మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు అనిపిస్తుంది అన్నాడు. వసంత్ భుజాలెగరేసి, మేబీ అయి ఉండొచ్చు, షీ ఈజ్ సంథింగ్ స్పెషల్ అని అన్నాడు. సాయికి గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నంత బాధగా అనిపించి, సార్, స్నేహాన్ని ఇష్టపడితే వాళ్ళ పెళ్లి చేయాలనే కదా కోరుకున్నాను, మరి ఇంత బాధగా ఉందేంటి, ఈ బాధ కరెక్ట్ కాదు, వసంత్ సార్ని పెళ్లి చేసుకుంటే స్నేహ సంతోషంగా ఉంటుంది అనుకుంటూ, మీరు తనని మిస్ చేసుకోకండి సార్, వెంటనే మీ ఫ్రెండ్తో మాట్లాడండి అన్నాడు. వసంత్, శౌర్యతోనా, ఏమని మాట్లాడాలి అన్నాడు. సాయి తనని పెళ్లి చేసుకుంటా అని అన్నాడు. వసంత్ షాక్ అయ్యి, వీడిలో జలసీ వస్తే వీడి ప్రేమ గురించి తెలుసుకుంటాడు అనుకుంటే వీడేంటి పెద్ద త్యాగమూర్తిలా మాట్లాడుతున్నాడు అని అనుకుని, అయితే మాట్లాడాల్సింది శౌర్యతో కాదు, నా భార్యతో అన్నాడు. సాయి, భార్యతోనా అన్నాడు. వసంత్, అవును సాయి, కొన్ని ప్రాబ్లమ్స్ వలన తన్ని ఇంకా పెళ్లి చేసుకోలేదు, కానీ మా మనసులు ముడిపడినప్పుడే మా కళ్యాణం జరిగింది, అంటే తనే నా భార్య అన్నాడు. సాయికి మనసంతా దూదిపింజంలా మారిన ఫీలింగ్ ను కంట్రోల్ చేసుకుంటూ, సారీ సార్ అని వసంత్ క్యాబిన్ నుండి తన సీట్లో కూర్చుంటూ ఎదురుగా కూర్చొని స్నేహాన్ని చూస్తూ, ఏంటి ఈ ఫీలింగ్, వసంత్ సార్కి ఇచ్చి పెళ్లి చేయాలని కోరుకుంది నేనే, సార్ తనని సంథింగ్ స్పెషల్ అంటే ఎందుకు నాకు అంతలా బాధ అనిపించింది, తను నాకు మాత్రమే స్పెషల్ గా ఉండాలి,
ఇంకెవరికి స్పెషల్ కాకూడదు అనిపిస్తుంది. సార్ స్నేహాన్ని నో చెప్పడమే గాల్లో తేలినంత సంతోషంగా అనిపించింది అని అనుకున్నాడు. వర్క్ చేసుకుంటున్న స్నేహకి సాయి చూపు కొత్తగా తగులుతుంటే మనసంతా అలజడిగా మారి కళ్ళెత్తి సాయిని చూడలేక ఇదేంటి ఇలా అనిపిస్తుంది, ఇది నా భ్రమనా లేక సాయి నన్ను ప్రేమగా చూస్తున్నాడా అనుకుంటూ సాయి వైపు చూస్తుంది స్నేహ. అప్పుడే సాయి స్నేహ నుండి చూపు తప్పుకొని వర్క్ చేసుకుంటుంటాడు. స్నేహ తను నన్ను ప్రేమగా చూస్తున్నాడు అనుకోవడం నా భ్రమ అని అనుకొని తన పనిలో పడిపోతుంది. వసంత్ సాయి తన క్యాబిన్ నుండి వెళ్లడమే శౌర్యకు ఫోన్ చేస్తాడు. శౌర్య ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు వసంత్, ఎంతవరకు వచ్చింది నా మరదలి ప్రేమ అన్నాడు. వసంత్ చిరాగ్గా ఆ పెళ్లి ప్రపోజల్ వరకు వచ్చింది, ఇది ఇలాగే కంటిన్యూ అయితే పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టించేస్తాడేమో అని భయమేసి నాకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయింది అని చెప్పేశాన్రా. వాడి పేరు సాయి సంపత్ కాదురా, సాయి త్యాగని పెట్టాలి. సారీ శౌర్య, నేను ఫెయిల్ అయ్యాను అన్నాడు. శౌర్య, నువ్వు ఏం ఫీల్ అవ్వకురా, నీ ప్రయత్నం నువ్వు చేశావు, ఫెయిల్ రిజల్ట్ వచ్చింది అని బాధపడుతున్నావు, కానీ నాకు తెలిసి కరెక్ట్ రిజల్ట్ వచ్చుంటుంది. సాయి మనసులో స్నేహ విలువ ఏంటో ఖచ్చితంగా తెలుసుకుంటాడు. మన ప్లాన్ మారుద్దాం, ఈసారి సాయి తన ప్రేమను ఖచ్చితంగా స్నేహకు చెప్తాడు అంటాడు. వసంత్, ఏంటి మళ్ళీ ప్లాన్నా? రే, నేను నా సమీరాన్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండటం నీకిష్టం లేదా అన్నాడు. శౌర్య నవ్వి, ఈసారి మన ప్లాన్లో నటించాల్సింది నువ్వు కాదు సమీరా అన్నాడు. వసంత్, ఏంటి నువ్వు చెప్పేది? ఇప్పుడు సమీరా సాయితో ప్రేమగా నటించాలనా? నేను ఒప్పుకున్నా అది ఒప్పుకోదు, నిన్ను నన్ను ఇద్దరిని చంపేస్తుంది అన్నాడు. శౌర్య, అబ్బా పూర్తిగా వినరా అని తన ప్లాన్ వివరిస్తాడు. వసంత్, పాపం రా స్నేహ, ఇలా చేస్తే తను ఎంత బాధపడుతుంది అన్నాడు. శౌర్య, పర్వాలేదులేరా, తరువాత సాయి ప్రేమ మందుగా మారి తన రెట్టింపు ఆనందాన్ని సొంతం చేసుకుంటుందిలే అని అన్నాడు. వసంత్ సరే అన్నాడు. శౌర్య, సరే ఇక ఉంటాన్రా, స్నిగ్ధ కాలేజీ టైం అవుతుంది అన్నాడు. వసంత్, శౌర్య ఒక్క నిమిషం. శౌర్య, చెప్పు వసంత్ అన్నాడు. వసంత్, అక్కడ కంపెనీకి ప్రసాద్ అంకుల్ను ట్రాన్స్ఫర్ చేశాను, వాళ్ళు రేపు వస్తున్నారు, వాళ్ళకి మంచి ఏరియాలో ఒక హౌస్ చూసి పెట్టి శౌర్య, వాళ్లకు హైదరాబాద్ కొత్త, సడన్ గా ట్రాన్స్ఫర్ అనేసరికి హడావుడి పడుతుంటే నేను ఆల్రెడీ హౌస్ రెడీ, మీరు వెళ్ళి పాలు పొంగించడమే అని చెప్పాను అని అన్నాడు. శౌర్య, దానికి ఇంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదురా, వాళ్ళకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లోనే ఉండవచ్చు, స్నిగ్ధకు తోడుగా ఉంటారు, తను చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది అని అన్నాడు. వసంత్, చాలా థ్యాంక్స్ రా, నేను చెబుతాలే వాళ్ళకి, రేపు వాళ్ళు బయలుదేరాక ఫోన్ చేస్తాను అన్నాడు. శౌర్య, వాళ్ళ నెంబర్ నాకు సెండ్ చేయి, నేనే వెళ్ళి పికప్ చేసుకుంటాను అన్నాడు. వసంత్ థ్యాంక్స్ అని కాల్ కట్ చేస్తాడు. శౌర్య ఫోన్ జేబీలో వేసుకొని స్నిగ్ధ ఇంకా రాకపోవడంతో స్నిగ్ధ అని పిలుస్తాడు. బైక్ లో కూర్చొని బైక్ స్టార్ట్ చేస్తూ, స్నిగ్ధ వస్తున్నా బావా అని పరుగున వస్తుంది. స్నిగ్ధ బ్లూ కలర్ పంజాబీలో ఆకాశం నుండి రాలిన చుక్కలా స్నిగ్ధ వస్తుంటే తను అలాగే చూస్తూ ఉండిపోతాడు. స్నిగ్ధ దగ్గరికి వచ్చి బైక్ ఎక్కి పద బావా అనే వరకు ఈ లోకంలోకి రాడు. శౌర్య బైక్ అద్దాన్ని స్నిగ్ధ కనిపించేలా సెట్ చేసి బైక్ ముందుకు పోనిస్తూ, స్నిగ్ధ నీకు విషయం చెప్పాలి, కాదు నీ అంగీకారం అడగకుండానే వాళ్లకు ఓకే చెప్పేశాను అన్నాడు. అయినా పర్వాలేదు, నీకు ఇష్టం లేకపోతే నేను వేరే ఆప్షన్ ఆలోచిస్తాను అన్నాడు. స్నిగ్ధ, సరే బావా విషయం చెప్పు అంది. శౌర్య వసంత్ చెప్పిన ప్రసాద్ అంకుల్ విషయం చెప్తాడు. స్నిగ్ధ వాళ్ళు ఎవరో ఎలాంటి వాళ్ళో ఇవేమీ తెలియకుండా మనతో పాటు మన ఇంట్లో అంటే రేపు ఏమైనా ప్రాబ్లం వస్తాయేమో బావా అని అంది. శౌర్య, అలాంటి వాళ్ళైతే వసంత్ మన దగ్గరికి పంపడు స్నిగ్ధ, సరే నువ్వన్నట్లు అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని అనుకుంటే ఇల్లు దొరికే వరకు ఇక్కడ ఉండండి అని చెప్తాము, వాళ్ళు నీతో నచ్చితేనే మనతో ఉంటారు, లేకపోతే వాళ్ళకి ఇల్లు చూద్దాం వెళ్ళిపోతారు అన్నాడు. స్నిగ్ధ సరే బావా అంది. కాలేజ్ రావడంతో బైక్ ఆపుతాడు. స్నిగ్ధ బైక్ దిగుతుంది. శౌర్య బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. స్నిగ్ధ క్లాస్ రూమ్లోకి వెళ్తుంది. తను క్లాస్లోకి వెళ్లడమే తన ఫ్రెండ్స్ చుట్టుముట్టి ఏమైపోయావే ఇన్ని రోజులు అని అడుగుతారు. స్నిగ్ధ ఫీవర్ లేవే అని తన సీట్లోకి వెళ్లి కూర్చుంటుంది. స్నిగ్ధ ఫ్రెండ్ రాగిని కాలేజీలో ఫ్రెషర్స్ డే సెలబ్రేట్స్ కి డాన్స్ ప్రోగ్రామ్ కి నీ పేరు కూడా నోట్ చేసుకున్నారే అంది. స్నిగ్ధ వాట్ నా నేమ్నా అని అన్నాడు. సీమ అవునే అది కపుల్స్ డాన్స్ అంది. స్నిగ్ధ నో నాకిష్టం లేదు నేను ఒప్పుకోను అంది. లోకేష్ వచ్చి స్నిగ్ధ ఎదురుగా బెంచిపై కూర్చొని ఏంటి స్నిగ్ధ
ఫీవర్ అంట కదా, ఎలా ఉంది అంటూ నుదుటిపై చేయి వేయబోతాడు. స్నిగ్ధ చేయి తగలకుండా వెనక్కి జరిగి లోకేష్ వైపు కోపంగా చూస్తుంది. లోకేష్ సారీ, నార్మల్గా ఫీవర్ చెక్ చేద్దామని అన్నాడు. స్నిగ్ధ నవ్వి ఫీవర్ ఇప్పుడేమీ లేదు అని అంది. లోకేష్ ఏంటి నాకిష్టం లేదు అంటున్నావు అని అన్నాడు. స్నిగ్ధ కపుల్ డాన్స్ అంటే అంది. లోకేష్ నవ్వి నీ కపుల్ ఎవరో తెలుసా అని అన్నాడు. స్నిగ్ధ తెలీదు అని తల ఊపుతుంది. లోకేష్ సీమా వైపు చూసి తను చాలా హైట్ కాబట్టి నీకు కపుల్ గా హీరో వేషం వేస్తుంది. ఇది నా ఐడియానే. ఇప్పుడు నీకేమీ ప్రాబ్లం లేదుగా, ప్రోగ్రామ్ కి వారమే టైం ఉంది కాబట్టి ప్రాక్టీస్ ఇంట్లో కూడా చెయ్యండి అని అన్నాడు. స్నిగ్ధ ఇక నో చెప్పలేక ఓకే అని అంటుంది. లోకేష్ తనలో తాను నవ్వుకుంటూ మనసులో చిన్న టచ్ కి అసహ్యం ఫేస్ పెడతావా, ప్రోగ్రామ్ లో నీతో డాన్స్ చేసేది సీమా కాదు నేనే. అప్పుడు డాన్స్ లో నా టచ్ ని నువ్వు ఖచ్చితంగా ఫీల్ అవుతావు, నా లవ్ లో పడిపోతావు, నీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, నా ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అని అంటాడు. స్నిగ్ధ కాలేజీ అయ్యి బయటికి వస్తూ శౌర్యకి ఫోన్ చేసి పికప్ చేసుకోమని చెప్తుంది. తను శౌర్య కోసం వెయిట్ చేస్తూ నిలబడుతుంది. లోకేష్ స్నిగ్ధ దగ్గరికి వచ్చి ఏంటి రోజు వెయిట్ చేస్తున్నావు, నిన్ను పికప్ చేసుకునేది ఎవరో, వాళ్లే కాస్త ముందుగా వచ్చి నీ కోసం వెయిట్ చేయవచ్చు కదా, నిన్ను కావాలని వెయిట్ చేస్తున్నారు, కాలేజీ బయట నువ్వు ఇలా వెయిట్ చేయడం నాకు నచ్చలేదు స్నిగ్ధ అన్నాడు. స్నిగ్ధ లోకేష్ ను కోపంగా చూస్తూ నీ మాటలు కూడా నాకు నచ్చట్లా, నోరు మూసుకో అని చెప్తున్నానా అని అంది. లోకేష్ నీ తలపొగరు దించుతానే అని అనుకొని నువ్వు ఇలా వెయిట్ చేస్తుంటే బాధగా అనిపించి చెప్పాను, సరే వదిలేయ్, కానీ ఈ 4 రోజులు క్లాసులు మిస్ అయ్యావు కదా, సబ్జెక్ట్ ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయనా అన్నాడు. స్నిగ్ధ అవసరం లేదు, అన్ని సబ్జెక్టులు క్లియర్ గా ఫాలో అవుతున్నాను అంది. లోకేష్ అబ్బా ఎందుకు, రేపు నువ్వే పందెంలో ఓడిపోతే నాకు హెల్త్ బాగలేక రాలేదు, క్లాస్ మిస్ అయ్యాను అని చెప్పడానికా అన్నాడు. స్నిగ్ధ నవ్వి అలాంటి కుంటి సాకులు నువ్వు వెతుక్కోవాలి, నేను కాదు అని అక్కడే ఉంటే మాట్లాడుతూ ఉంటాడు అని ముందుకు కదులుతుంది. అప్పటికే శౌర్య తన ముందు బైక్ ఆపుతాడు. స్నిగ్ధ బైక్ ఎక్కుతుంది. శౌర్య వెంటనే బైక్ ని రివర్స్ తిప్పుకొని ముందుకు తీసుకెళ్తాడు. అక్కడ మట్టి ఎక్కువగా ఉన్నందున దుమ్మంతా లోకేష్ మొహం పైన పడుతుంది. లోకేష్ ఫేస్ కి చెయ్యి అడ్డం పెట్టుకొని ఎవరతను, ఎవరి బైక్ లో వెళ్తుంది, తన గురించి చెప్పిన దాన్ని బట్టి తను కజిన్ అయ్యుంటాళ్లే అని అనుకుని వెనుతిరిగి తన బైక్ లో వెళ్తాడు. శౌర్య మిర్రర్ లో స్నిగ్ధాన్ని చూస్తూ ఎవడు స్నిగ్ధ వాడు, నిన్నేమన్నా ఇబ్బంది పెడుతున్నాడా అన్నాడు. స్నిగ్ధ వాడికంతా సీన్ లేదే బావా, వదిలే, నా క్లాస్మేట్ లోకేష్ ఈ ఇయర్నే జాయిన్ అయ్యాడు, క్లాస్ ఫస్ట్ నేనని తెలిసి నాకన్నా ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటా అని బెట్ కట్టాడు అని నవ్వుకుంటుంది. శౌర్య అంతవరకే అయితే పర్వాలేదు, నిన్ను ఎక్కువ ఇబ్బంది పెడుతుంటే మాత్రం ఊరుకోను అని అంటాడు కోపంగా బైక్ రేట్ చేస్తూ. స్నిగ్ధ శౌర్య భుజం మీద చెయ్యి వేసి ప్రెస్ చేస్తూ కోపం తగ్గించుకో బావా, అది నీ హెల్త్ కే మంచిది కాదు, వాడి వలన మరీ ఇబ్బంది అనిపిస్తే నీకు నేను చెప్తాను సరేనా అంది. శౌర్య కూల్ గా నవ్వుతూ సరేలే, నా కోపాన్ని నువ్వు కంట్రోల్ చేస్తున్నావుగా, ఇక హెల్త్ కేం ప్రాబ్లం వస్తుంది, ఒకవేళ వచ్చినా నువ్వు డాక్టర్వి కదా, క్షణంలో తగ్గించేవు అని అంటాడు స్నిగ్ధ చేతిపైన చేయి వేసి. స్నిగ్ధ అంతేకాని నీ కోపం మాత్రం తగ్గించుకోవు అని అంది. శౌర్య ప్రయత్నిస్తాలే అని అన్నాడు. స్నిగ్ధ అని అంటుంది. శౌర్య కాలేజ్ అయ్యాక ఫోన్ చేస్తావు, కాస్త ముందుగా ఫోన్ చేస్తే నువ్వు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదుగా, నేనే వచ్చేద్దాము అంటే నీకు మళ్ళీ ఏమైనా వర్క్ ఉంటుందేమో, లేక ఫ్రెండ్స్ తో ఏమన్నా ప్రోగ్రాం పెట్టుకున్నావేమో, మళ్ళీ నిన్ను ఇబ్బంది పెట్టినట్లవుతుంది అని నువ్వు కాల్ చేశాకే వస్తున్నాను, అప్పటికి నువ్వు వెయిట్ చేస్తూ ఉంటావు అని ఫాస్ట్ గా వచ్చేస్తాను అని అన్నాడు. స్నిగ్ధ ఫాస్ట్ గా రావద్దు బావా, నిదానంగా రా, నేను వెయిట్ చేస్తాను, నాకు ఇబ్బంది లేదు, నిన్ను కాలేజ్ ముందు వెయిట్ చేయించడం నాకిష్టం లేదు బావా అంది. అందుకే నేను కాల్ చేశాకే నిన్ను రమ్మనేది, అంతేకాని ఫ్రెండ్స్ తో షికార్ కొట్టానికి కాదు. ఇంకో విషయం బావా, నీకు ఇన్ఫార్మ్ చేయకుండా నేను ఎక్కడికి వెళ్ళను అని అంది. శౌర్య అంటూ ఇల్లు రావడంతో బైక్ ఆపుతాడు. ఇద్దరు ఇంట్లోకి వెళ్తారు. వసంత్ ఆఫీస్ లో స్నేహ వర్క్ చేసుకుంటూ ఉంటుంది. సమీర స్నేహ దగ్గరికి వచ్చి తను వర్క్ చేస్తూ ఉంటే చూస్తూ ఉంటుంది. స్నేహ సమీరాని చూసి విష్ చేస్తుంది. సమీర ప్రాజెక్ట్ వర్క్ ఎంతవరకు వచ్చింది అని అంది. స్నేహ లేచి నిలబడి మ్యామ్ ఈవినింగ్ కి కంప్లీట్ అవుతుంది అంది. సమీర వాట్, ఈవినింగ్ కు కంప్లీట్ అవుతుందా, ఈ రోజు 3 కి సబ్మిట్ చెయ్యాలి, నువ్వేంటి ఈవినింగ్ అవుతుంది అంటున్నావు అని గట్టిగా అరుస్తుంది. స్టాఫ్ అంతా స్నేహాన్ని చూస్తారు.
స్నేహకి కంట్లో నీరు ఉబికి రావడానికి సిద్ధంగా ఉంటుంది. సాయి కూడా స్నేహ వైపు చూస్తాడు. స్నేహ కంట్లో నీరు చూసి తన మనసు విలువిల్లాడిపోతుంది. స్నేహ చిన్న వాయిస్తో మేడం మీరు అని అంది. సమీరా ఆపు స్నేహ, నువ్వింత కేర్లెస్ గా ఉంటావని అనుకోలేదు. బాస్ నీ గురించి గొప్పగా చెప్తుంటే ఇంత పెద్ద బాధ్యత నీకు అప్పచెప్పా, కానీ నువ్వు నీకు చెప్పిన టయానికే పూర్తి చేయలేకపోతున్నావు. నీ వలన ప్రాజెక్ట్ మన కంపెనీ చేయి దాటిపోతుంది అని కోపంగా అరిచి వెళ్లిపోతుంది. స్నేహకు ఏడుపు తన్నుకొస్తుంటే చున్నీతో తుడుచుకొని అందరూ తన వైపే చూస్తుండటంతో మౌనంగా తన సీట్లో కూర్చొని మళ్లీ వర్క్ చేసుకుంటూ ఉంటుంది. సాయి తన దగ్గరికి వెళ్లి భుజంపై చేయి వేస్తాడు. స్నేహ తల ఎత్తి సాయి వైపు చూస్తూ కంటి నిండా నీళ్లతో తనను చూడలేక తలదించుకుంటుంది. సాయి చైర్ లాక్కొని తన పక్కనే కూర్చొని తన వర్క్ ని చూసి సిస్టమ్ తన పక్కకు తిప్పుకొని, నువ్వు కాసేపు కామ్గా కూర్చో, వర్క్ నేను ఫినిష్ చేస్తాను. అయినా ఇంత కేర్లెస్ ఏంటి? మనం టయానికి వర్క్ కంప్లీట్ చేసి ఇవ్వాలిగా, అలా చేయలేనప్పుడు ముందుగా చెప్పేయాలి అన్నాడు. స్నేహ ఇక ఏడుపు ఆపుకోలేకపోతుంది. సాయి బాధగా స్నేహ భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుని, సారీ స్నేహ, నీకు హెల్ప్ చేయాలని వచ్చి నేను కూడా నిన్ను బాధ పెడుతున్నాను. పద ముందు బయటకు వెళ్ళి కాఫీ తాగి వద్దాం, అప్పుడు కాస్త రిలాక్స్ అవుతావు. వర్క్ ని ఇద్దరం కలిసి చేద్దాం, ఈవినింగ్ అవ్వాల్సింది ఆఫ్టర్నూన్ కే ఫినిష్ అవుతుంది అని తన కన్నీళ్లు తుడుస్తాడు. సాయి స్నేహ చేయి పట్టుకొని లేపి పద అంటూ దగ్గరలోని కాఫీ షాప్ తీసుకుని వెళ్తాడు. వసంత్ క్యాబిన్ లో విండో గ్లాస్ కటన్ ఓపెన్ చేసి సాయి స్నేహాలను చూసి, సమీరా, వసంత్ మీ ఫ్రెండ్ ప్లాన్ సక్సెస్, ఇలా రా అని అరుస్తుంది. వసంత్ సమీరా దగ్గరికి వచ్చి సాయి స్నేహాలు నవ్వుతూ చూస్తాడు. సమీరా వాళ్ళ చేతులు చూడు, సాయి తన చేతిని ఎంత గట్టిగా పట్టుకున్నాడో. ఆ పట్టు నా ప్రాణం పోయినా నిన్ను వదలను అన్న హామీ స్నేహ మనసుకు చేరవేస్తుంది కదా అని చిన్నపిల్లల సంబరంగా చూస్తున్న సమీరాను వసంత్ ఆర్తిగా హత్తుకుంటాడు. సమీరా వసంత్ చుట్టూ చేతులు వేస్తూ, పాపం స్నేహాన్ని స్టాఫ్ అందరి ముందు హట్ చేశాను కదా అంది. వసంత్ సమీరా నుదుటిన ముద్దు పెట్టుకుని తన ప్రేమను తనకు దగ్గర చేయడానికే కదా, పర్వాలేదులే, ఈవినింగ్ తనకు సారీ చెబుదువు అని అన్నాడు. సమీరా అనంది. సాయి స్నేహాలు కాఫీ షాపులో ఎదురెదురుగా కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు. స్నేహ కామ్గా కాఫీ తాగుతూ ఉంటుంది. సాయి వర్క్ గురించి ఏమీ ఆలోచించకు స్నేహ, నేను హెల్ప్ చేస్తానుగా అన్నాడు. స్నేహ నేను ఆలోచించేది వర్క్ గురించి కాదు సాయి, మేడం నాకు రేపు 3 గంటలకు ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి అని చెప్పింది, కానీ ఇప్పుడు ఈరోజు 3 గంటలకే అని చెప్తుంది అని అంది. సాయి సరేలే స్నేహ, మనం వర్క్ కంప్లీట్ అయ్యాకే లంచ్ చేద్దాం సరేనా అన్నాడు. స్నేహ అనంది. సాయి అలా డల్ గా ఉండకు స్నేహ, మేడం అరిచినందుకు కాదు, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకుండా అరిచావుగా అని అంది. సాయి స్నేహ చేయి పట్టుకొని, సారీ చెప్పాగా, కాఫీ కూడా తీసుకోవచ్చుగా, ప్లీజ్ రా అలా ఉండకు అని ప్లీజ్ గా చెప్తుంటే స్నేహ అంతా మరచి సాయిని ప్రేమగా చూస్తూ ఉంటుంది. సాయి స్నేహ కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోతాడు. కాసేపటికి సార్ బిల్ అన్న సర్వర్ పిలుపుకి తేరుకొని పట్టుకొని ఉన్న స్నేహ చేతిని వదలలేక వదులుతూ సర్వర్కు బిల్ డబ్బులు చేతికి ఇచ్చి స్నేహతో వెళ్దామా అంటాడు. స్నేహ హా అని లేస్తుంది. సాయి స్నేహ ఇద్దరు ఆఫీస్కి వెళ్తారు. సాయి హెల్ప్ తో స్నేహ లంచ్ అవర్ లోపే వర్క్ ఫినిష్ చేస్తుంది. స్నేహ సమీరా దగ్గరికి వెళ్లి ఫైల్ తన చేతికి ఇస్తూ, ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ అయింది మేడం, మీరు సబ్మిట్ చేసేయొచ్చు అని అంది. సమీరా ఫైల్ తీసుకుంటూ, నా మీద బాగా కోపం వచ్చిందా స్నేహ అని అంది. స్నేహ లేదు మేడం, కానీ మీరు బై మిస్టేక్ గా చెప్పారో ఏమో, నాకు మాత్రం ఈరోజు సబ్మిట్ చేయాలి అని చెప్పలేదు, రేపు అనే చెప్పారు అంది. సమీరా నాకు తెలుసు స్నేహ, ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాల్సింది కూడా రేపే, నేను కావాలనే నిన్ను అరిచాను అంది. స్నేహ కోపంగా ఎందుకు మేడం అని అంది. సమీరా మీ బావనే చెప్పారు స్నేహ నిన్ను అరవమని అంది. స్నేహ బావ చెప్పాడా అని ఒక్క క్షణం షాక్ అయ్యి వెంటనే సాయి దగ్గరకు తీసుకోవడం గుర్తుకు వచ్చి సిగ్గుతో తలదించుకొని థ్యాంక్స్ మేడం అంది. సమీరా నవ్వుతూ, థ్యాంక్స్ నువ్వు చెప్పడం కాదు, ఆఫీస్లో అంతమంది ముందు నిన్ను అరిచాను, నేనే సారీ చెప్పాలి అంది. స్నేహ నవ్వి, పర్వాలేదు మేడం, మీరు అరిచినందువల్లనే నేను ఎవరో తెలీదు అని చెప్పిన సాయినే అందరి ముందు నన్ను దగ్గరికి తీసుకున్నాడు అని అంది. సమీరా సాయి కన్ఫామ్ గా నిన్ను ప్రేమిస్తున్నాడు స్నేహ, కానీ తనకే అర్థం కావడం లేదు, యూ డోంట్ వరీ, సాయి కన్ఫామ్ గా నీకు ప్రపోజ్ చేస్తాడు అంది. స్నేహ థ్యాంక్స్ మేడం అంది. మరునాడు సాయంత్రం శౌర్య పని మీద బయటకు వెళ్లి టైట్ గా ఇంటికి వస్తాడు. స్నిగ్ధ రూమ్ లో నుండి మ్యూజిక్ గట్టిగా వినిపిస్తున్న సౌండ్ కి
చిరాగ్గా బుజ్జమ్మ అని అరుస్తాడు. బుజ్జమ్మ పరుగున వచ్చి ఏంటి బాబు అంది. శౌర్య తల పట్టుకుని ఏంటి ఆ సౌండ్ అన్నాడు. బుజ్జమ్మ భయంగా బాబు స్నిగ్ధమ్మ తన ఫ్రెండ్ మధ్యాహ్నం నుంచి డాన్స్ చేసుకుంటున్నారు. శౌర్య డాన్స్ నా అనుకో స్నిగ్ధ రూమ్కి వెళ్తాడు. స్నిగ్ధ కళ్ళకు గంతలు కట్టుకొని సీమాతో కలిసి డాన్స్ చేస్తూ ఉంటుంది. శౌర్యాన్ని చూసి సీమ డాన్స్ ఆపి స్నిగ్ధకు దూరంగా జరుగుతుంది. స్నిగ్ధ డాన్స్ చూస్తూనే సీమ కోసం చేతులు చాపి వెతుకుతుంటుంది. శౌర్య సైగ చేయడంతో సీమ స్నిగ్ధ దగ్గరికి వెళ్లి డాన్స్ చేస్తుంది. శౌర్య చూస్తూ ఉంటాడు. ఆ డాన్స్ లో సీమ అడుగడుక్కి స్నిగ్ధ నడుం పట్టుకోవడం, హక్ చేసుకోవడం, రొమాంటిక్ టచ్స్ ఎక్కువగా ఉండటంతో శౌర్య మృగిట ముడిచి వారి డాన్స్ చూస్తూ ఉంటాడు. పాట పూర్తవడమే స్నిగ్ధ కళ్ళగంతలు విప్పి శౌర్యాన్ని చూస్తూ ఎప్పుడు వచ్చావు బావా అనంది. శౌర్య పాట స్టార్టింగే వచ్చాను అని వెంటనే స్నిగ్ధ స్ట్రాంగ్ గా కాఫీ పెట్టుకురావా, హెడ్ఏక్ గా ఉంది అన్నాడు. స్నిగ్ధ సరే బావా అని వెళ్తుంది. స్నిగ్ధ వెళ్ళాక శౌర్య సీమతో ఈ డాన్స్ ఏంటి అన్నాడు. సీమ ఫ్రెషర్స్ డేకి మేము చేయబోయే డాన్స్ అన్నా ప్రాక్టీస్ చేస్తున్నాము అంది. శౌర్య అనుమానంగా ఇంత రొమాన్స్ డాన్స్ నా అని అన్నాడు. సీమ నేను అడిగానన్నా ఎంత రొమాంటిక్ గా ఉంటే మీకేమి, మీరిద్దరు లేడీస్నే కదా అన్నాడు అని అంది. శౌర్య ఎవరు అని అన్నాడు. సీమ లోకేష్ అన్నా అనంది. శౌర్యకు సీమ లోకేష్ అనగానే స్నిగ్ధ లోకేష్ గురించి చెప్పింది గుర్తుకు వచ్చి సంథింగ్ ఈజ్ రాంగ్ అనుకుని మరి స్నిగ్ధ కళ్ళగంతలు ఎందుకు అన్నాడు. సీమ అది స్పెషల్ ఎఫెక్ట్ కోసం అన్నా, స్నిగ్ధకు మంచి పేరు వస్తుంది, అదీకాక మా డాన్స్ కే ఫస్ట్ ప్రైజ్ వస్తుందన్నా అని అంది. శౌర్య ఆలోచనలో పడతాడు. ఇంతకీ శౌర్య లోకేష్ వేసిన ప్లాన్ ని తిరిగి తిప్పి కొడతాడా అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.